45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తా, రైతు బంధు పండుగ చేస్తా. ఇక నరికేదే నరికిండి సిద్దిపేటల పోయిండు కదా అంటే 45 రోజులు పోయి 100 రోజులు అయింది. యాసంగి ఎగబెట్టిండి, ఇప్పుడు వానకాలం షురువు చేసిండు. అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం. యాసంగి ఎగ్గొట్టినా ఇక అంత మర్చిపోతారు, వానకాలం ఎత్తే అనుకుంటుండు. ఆ స్క్రీన్ మొత్తం అది షీట్ పెట్టు. ఒక్క యాసంగి ఎగ్గొట్లే, ఇట్లా 3 పంటల నర ఎగ్గొట్టిండు. 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి రేవంత్ రెడ్డి నేను ఏం బంద్ చేసినా మీరు మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళల్లో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా రైతు బంధు ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీరాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాల స్కామ్ చేసినాం, హిల్ టీపీల స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణుల స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? నీ స్కాముల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళ ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ కానోళ్ళు ఎందరుందరో ఇలా శైలావటూరి సగం మందికి గాలి, 2 లక్షల లోపు ఉన్నోనికి గాలి, 2 లక్షల మీద ఉన్నోనికి గాలి. ఈ సిపాయి కనవాడ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయినా? ఎవడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా. ఇక ఈ మాటలు నమ్మి 2 లక్షల మీద ఇంతమంది కట్టిరా? అప్పటికి సంగతి బయటపడినట్టుంది మీకు. ఇక రైట్ రాను. ఏం పేరు? దుర్గారెడ్డి. ఏ ఊరే? బస్బాబు. 2 లక్షల మీద ఎంత ఉండే? 2,45,000 ఉండే. 45,000 కట్టినా 2 లక్షలు మాకు చేస్తుంటే చేస్తారు. 45 డిసిసి అప్పదేసి ఇచ్చాను సార్. పాత పట్టలేదు. దుర్గారెడ్డి ఏమన్నాడు? ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్మిరు. ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు దుర్గారెడ్డి. పాపం వీడు ఇంత దిక్కుమాలినోడు, తలకి మాసినోడు, వీడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు అనుకోలేదు. ఇస్తాడేమో గంత మంచిగా చెప్పిండు కదా అని మీద 45,000 మిత్తికి తెచ్చి కట్టిండట. 2 అట్లనే ఉన్నది, మీద 45 కొత్త అప్పయింది. ఇప్పుడు దానికి మిత్తి, దీనికి మిత్తి. పాపం దుర్గారెడ్డి కూసపోయిగా. సో 2 లక్షల లోపున్నోని కాలే, 2 లక్షల మీదున్నోని కాలే.
దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడేటోడు ఉంటాడు అసలు భూమి మీద? ఇంకా ఈయన నమ్ముతాడా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? ఈయన అంటాడు, అరే మీరు మాట్లాడతలేరు, వాడి కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటుంటుంది. ఏమని మాట్లాడాలి? యాడికి పోయిన పబ్లిక్ అడిగే బట్టి, అరే మొన్ననే వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, ఏ ఎదురాబాయి రుణమాఫీ అంటే ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే దీనికి తక్కువ తీసుకొని పోతురు కాంగ్రెస్ లీడర్. నేను అంటున్నా, ఏది ఒక్కటి చక్కదనం ఉన్నదే? ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటెత్తాడా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబడుతుంది. ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, మిర్చి ఉంటుంది, మక్క ఉంటుంది. 2 బస్తాలు చాలుతాయా? మక్కకు మనం 4-5 సంచులు కొడతాం అంతేనంటే. ఎన్ని కొడతారే? నరసింహారెడ్డి పటేల్ ఉన్నాడా? ఎంత వేస్తావే మక్కకు? నువ్వు పెద్ద రవితువు కదా, నువ్వు అంతా వరి పెట్టేట్టున్నావు, సింగూరు కింద ఉన్నావు. సరే 4-5 బస్తాలు వేస్తాం మక్కకు. వీడు 2 సంచులు ఇస్తా అంటే ఏం చేయాలి? దానికి యాప్, ఆ యాప్ పనిచేయదు అంటే కేసీఆర్ ఉండగా యాప్ ఎక్కడిదే? ఇప్పుడు యూరియా బస్తాలు ఉంటే దుకాణాలనే ఇవ్వచ్చు, లేక ఈ యాప్ ముచ్చట. ఇదో డ్రామా. అందరు ఒక దగ్గర జమ అయితే డౌన్ డౌన్ అంటారేమో, రోడ్డు మీద కూర్చుంటారేమో, జమ కావద్దను యాప్ అను కథ వెతి కూర్చున్నాడు. అంతేనా కాదా? కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్కి చెప్తే ఒక 4 వేసుకురారా బాయ్ అంటే వాడు ఇంటికాడ బాయ్కాడ వేసిపోయాడు. వేయలేదా? మరి ఇవాళ ఈ యాప్ పెట్టి యూరియా కోస చెప్పుల లైన్లో పెట్టుడు, యాప్ కోసం ఎదురు చూసుడు, పిటక్ చూసినట్టు చూసుడు. ఈ యాప్ పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఇకపోతే రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు, రైతు బీమా కూడా ఎగ్గొట్టిండు. ఇప్పుడు 6 నెలల నుంచి రైతులు చనిపోతే ఇలా బీమా పైసలు పట్టలేవు. కేసీఆర్ ఉండగా రైతులకు కొండంత ధీమా ఉండే. ఏదైనా అదృష్టం బాగా ఎవరైనా చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు అది కథం పట్టేసిండు. ఇక వడ్లు ఏమన్నాడు అసెంబ్లీలో? ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది శిలాశాసనం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవడన్నా తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. తరుగు పెట్టకుండా వడ్లు కొన్నారు ఏనా? ఎన్ని కిలోలు తరుగు పెట్టారు? 5, 4, 6 4 కిలోలు పెట్టారు తరుగు. అప్పుడేమన్నాడు? తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఎవరిదైనా తీసిండా తోలు రేవంత్ రెడ్డి? ఈయన తోలు తీయలే కానీ ఆ బ్రోకర్లు దళారుల చేతుల్లో తోలు బొమ్మ అయిండు రేవంత్ రెడ్డి. ఈయనే తోలు బొమ్మ అయిండు. తోలు తీయలే, తోలు బొమ్మ అయిపోయింది బ్రోకర్ల చేతుల. ఇవాళ ఏ ఊరికన్నావో ఎక్కడ ఎవరిని అడిగినా 4 కిలోలు తరుగు, 5 కిలోలు తరుగు. ఇది ఇట్లా చేసిండు. యూరియా సంగతి ఇట్లా, రైతు బంధు అట్లా ఎగ్గొడుతీవి, రైతు బీమా ఇట్లా ఎగ్గొడుతీవి, రుణమాఫీ సగం చేయకపోతీవి, ఈ తరుగు 5 కిలోలు పెడతీవి. ఇక ఇప్పుడు ఈ అందానికి నిన్న ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు. మీ దాకా ముట్టిందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వీడియో చూపిస్తా. ఏమంటాడు? ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు వానాకాలం పంటకట, కేంద్ర ప్రభుత్వం కొనుమన్న పంటనే కొంట, ఎంత కొనుమంటే గంతే కొంట. కేంద్రం కొనుమన్నదే కొంటాడట, ఎంత కొనుమంటే గంతే కొంటాడట. మీరు మంచిగా నాలే, మీకు బాగా అవసరం ఉంటుంది ఆందోళనలకు, నారాయణఖేడోళ్లకు. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు ఇప్పుడు వానాకాలంకి. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ వానాకాలంకి జొన్నలు కొనడు. ఎంత కొనమంటే గంతే కొంట. కేంద్ర ప్రభుత్వం కందులు కానీ, పెసర్లు కానీ, శనగలు కానీ నీకు 10 క్వింటాలు అంటే 2 క్వింటాలు కొంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వానాకాలంకి వెళ్ళి, యాసంగికి వెళ్ళి నీ కందులు ఎకరానికి 10 క్వింటాలు అంటే 2 కొంటాడు, 8 బయట అమ్ముకోవాలి. శనగలు 6 వండితే క్వింటల్నర కొంటాడు, మిగతాది బయట అమ్ముకోవాలి. పెసర్లు చారణ మందం కొంటాడు, బారణ మందం బయట అమ్ముకోవాలి. ఇది రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు? నేను ఏం కమ్మి చేసినా అన్ని కేసీఆర్ ఉన్నాయన్నీ చేస్తున్నా కదా అంటాడు. రైతు బంధు ఎగబెడితివి, యూరియా దొరకకుండా చేతివి, బీమా బంధు పెడితివి. కేసీఆర్ ఉండగా అన్ని పంటలు ఎప్పటి లెక్క కొన్నాడు. ఇప్పుడు నువ్వు గది కూడా బంధు పెడితివి. గది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక ఎలక్షన్
ఎలక్షన్ల ముందేమో మీరు ఎంత ఉన్నవండి ఇది కొంటా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు నిన్న కేబినెట్ మీటింగ్లో, ఇది మొన్ననే అయింది, కేంద్రం ఏది కొనమంటే గది, ఎంత కొనమంటే గంతే కొంటాం. మరి నువ్వెందుకున్నావు? పీక నీకున్నావా? నువ్వెందుకున్నావు? ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో? అన్ని పంటలకు 500 బోనస్, అన్ని కొంటాం, మద్దతు ధరిస్తాం, మీదికెళ్ళి 500 ఇస్తాం. ఇప్పుడేమంటుండు? ఏది కొనం, బోనస్ ఇయ్యం, ఢిల్లీలో ఎంత కొనమంటే గంతే కొంటాం, లేదంటే మడుసుకప్ప అంటాం. మరి నువ్వెందుకున్నావు? మరి